ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీకు తెలిసిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరులో అయితే ప్రధానంగా 3 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వాటితో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా పోటీ చేయడం జరుగుతుంది. నిరుద్యోగులు కావచ్చు, ఇంకా చాలా మంది వాళ్ళ నిరసనలు వ్యక్తం చేస్తూ నామినేషన్ వేసి వాళ్ళకి కావాల్సిన వాటి కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఇండిపెండెంట్ క్యాండిడేట్ అస్మా గారు మనతో ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి, అసలు ఎందుకు నామినేషన్ వేశారు, వాళ్ళ నినాదాలు ఏంటి, దేనికోసం పోరాటం చేస్తున్నారు అనే విషయాలన్నీ అడిగి. నమస్కారం అండి. నమస్తే. ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ వీటికే పోటీ ఎక్కువగా ఉండి ప్రచారంలో విస్తృతంగా ఖర్చు చేస్తూ వాళ్ళు తిరగడం జరుగుతుంది. ఇండిపెండెంట్ గా మీరు ఏ ధైర్యంతో నామినేషన్ వేయడం జరిగింది? అంటే ఇండిపెండెంట్ నామినేషన్ వేయొద్దా, ఇండిపెండెంట్లు ముందుకు రావద్దా? అంటే ఏదన్నా పార్టీలో ఉంటేనే ముందుకు రావాలా? పార్టీల మీద నమ్మకం లేనప్పుడు కూడా మాలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. పార్టీల మీద నమ్మకం పోయినప్పుడే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు పుట్టుకొస్తారు. ఫైనల్ గా రిజల్ట్ ఎలా ఉంటుంది? మీరు ఏం సాధిస్తారు ఇండిపెండెంట్ క్యాండిడేట్? ఖచ్చితంగా మేమైతే విజయం సాధిస్తాము. మా విజయం తథ్యము. ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయము. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఓడిపోయింది కాబట్టి దాని గురించి, ఓటమి గురించి మాట్లాడడం పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని చెప్తున్నాం. మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజంగా చాలా బాగుంది. కాకపోతే ఇప్పుడు జెన్యూన్ గా మాట్లాడుకుందాము. నిజంగా ఓటర్లు, ప్రజలు ఆ పార్టీలన్నిటినీ కాదని మీకు ఓటేసే ఛాన్స్ ఉందంటారా? ఎందుకేరు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని కాదని కాంగ్రెస్ ని గెలిపించుకోలేదా? ఇప్పుడు కాంగ్రెస్ ని కాదని మమ్మల్ని కూడా గెలిపించుకోవచ్చు కదా, అవకాశాలు ఉన్నాయి కదా. అంతే కదా. గత 10 సంవత్సరాలుగా ఉన్న బీఆర్ఎస్ నే కాదనుకొని కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ని కూడా కాదనుకుని నన్ను గెలిపిస్తుండొచ్చు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వేరు కదా, మీరు వేరు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాను. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏంది? కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏంది? 10 సంవత్సరాలు ఎవరిచ్చిరు వాళ్ళకి ఆ క్యాడరు? ఎవరిచ్చిరు వాళ్ళకి ఆ క్యాడర్? ఎక్కడి నుంచి వచ్చింది? మా వల్ల వచ్చింది. మా వల్ల, నిరుద్యోగుల వల్ల ఫస్ట్. తర్వాత మేమందరం ప్రచారాలు చేసి, మేము గ్రామాన వెళ్ళి అమ్మలక్కల కాళ్ళు మొక్కి మేము ఓట్లు వేయిస్తే వాళ్ళకి స్థాయి క్యాడర్ వచ్చింది. లేకపోతే అసలు నామరూపాలు లేని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారాన్ని ఎట్లా ఏలుతుంది? సో ఫైనల్ గా ఇప్పుడు మరి ఏం చెప్పదలుచుకున్నారు? జూబ్లీ హిల్స్ నిరుద్యోగులు కూడా చాలా మంది వరకు ఉండడం జరిగింది కదా, వాళ్ళకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? జూబ్లీ హిల్స్ లో ఉన్న నిరుద్యోగులకి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మాతో పాటు బాధలు పడుతున్న వాళ్ళే. వాళ్ళు కూడా నామినేషన్స్ వేసిరు. 15 మంది జూబ్లీ హిల్స్ లో ఉండే నిరుద్యోగులు కూడా నామినేషన్లు వేసిరు. ఆ విషయం ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నిజంగా 15 మంది నామినేషన్లు వేసిరు. వాళ్ళందరూ యాక్సెప్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా తిరగలేకపోతున్నారు, కానీ నిరుద్యోగులు అయితే నామినేషన్ వేసిరు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు మరి అదే ఇక ప్రధాన పార్టీలో ఎక్కువ మంది ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కావచ్చు, లోకల్ గా ఆయన బీఆర్ఎస్ మాగంటి సునీత గారు కావచ్చు, గోపీనాథ్ గారి మీద సానుభూతి కావచ్చు, వీళ్ళందరూ పరిపాలించిన వాళ్ళు కదా. సో అంటే ప్రజల్లో నోన్ ఫేసెస్, అందరికీ తెలిసిన వ్యక్తులు. సో మీరు ప్రచారం ఏ విధంగా సాగిస్తున్నారు? మీరు అందరికి తెలియాలి కదా ఫస్ట్ మీకు ఓటు వేయాలంటే. ఇప్పుడు అందరికీ తెలియాలంటే ఒక సోషల్ మీడియానే నేను వేడుకుంటున్నా. దయచేసి మీరు అందరు కూడా సపోర్ట్ చేయండి. ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా ఇక మీదట కూడా చేయాలని మేము మిమ్మల్ని ఫస్ట్ కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక సోషల్ మీడియా పవర్ ఉంటే చాలు, అందరికీ ఆటోమేటిక్ తెలిసిపోతాము. మాకు వీలైనంత, సాధ్యమైనంత వరకు ప్రతి ఇదేమంటారు ప్రతి ఇల్లు తిరిగే ప్రయత్నం అయితే చేస్తాం. సో మీకు ఒక 3 పేర్లు అయితే నేను చెప్తాను. సో వాళ్ళ గురించి మీరు ఏమనుకున్నారో చెప్పాలి. లైక్ మాగంటి సునీత గారు. సింపతితోనే ఓట్లు పడాలంటే నేను మీకంటే ఎక్కువ కన్నీళ్లు పెట్టుకోగలను, నేను మీకంటే ఎక్కువ బాధపడగలను. అందులో నాకే ఎక్కువ ఫస్ట్ ప్రియారిటీ ఉండొచ్చు. ఇప్పుడు బెదిరించే, రౌడీజం చేసే ఇప్పుడు ప్రొడ్యూసర్ల దగ్గర నాకు 10 కోట్లు ఇవ్వండి, నాకు ఎలక్షన్ కి అవసరము, మొత్తం క్యాంపెయినింగ్ కి కావాలని బెదిరించి తీసుకుంటున్నారు. అది నేనంటున్న మాత్రం కాదు, ఓపెన్ గా స్టేట్మెంట్లే వస్తున్నాయి. నేను కొత్తగా పుట్టించుకొని చెప్పింది ఏం కాదు. కాబట్టి ఓపెన్ గానే చెప్తున్నా. నేను బెదిరిస్తేనే ఓట్లు పడతాయి అనుకుంటే మీరు ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యేటోళ్ళు ఇక్కడ. బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి గారు ఉన్నారా ఆ పార్టీ నుంచి? ఆ పార్టీ నుంచి ఉన్నారా అని చెప్పేసి ఏమో నాకైతే తెలియదు. మరి బీజేపీ ఉందని మనం ఎందుకండి ప్రజలకు గుర్తు చేయాలి? బీజేపీ అనే ఒక పార్టీ ఉందని వదిలేయండి దాని గురించి. సరే, అస్మా గారి గురించి ఏం చెప్తారు మరి? అస్మా అంటే అందరికి తెలుసు, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుందని అందరికి తెలుసు. ఇక్కడ కూడా నిరూపించుకోవడానికే ఇక్కడికి వచ్చాను. నా వంతు ప్రయత్నంగా అయితే నేను బరాబర్ కొట్లాడతా. నిరుద్యోగుల తరపు నుంచి ఎన్ని రోజులు కొట్లాడినామో ఇప్పుడు ప్రజల పక్షాన కూడా కొట్లాడే ప్రయత్నం చేస్తాం. సో డెఫినెట్లీ గెలుస్తా ఉన్న కాన్ఫిడెన్స్ అయితే మీకు ఉంది? 100% ఉంది. సో మెయిన్ ప్రధానంగా జూబ్లీ హిల్స్ లో ఉన్న సమస్యలు ఏంటి? ఇక్కడ హైడ్రా, మీరు
ఇక్కడ 10 మంది ధనికులు ఉంటే 100 మంది నిరుపేదలు ఉన్నారు. ఆ 100 మంది నిరుపేదల ఇండ్లు మీరు ఎందుకు టార్గెట్ చేసిరు? పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీలు కూడా చెరువు పక్కన ఉన్నాయి, వాటిని ఎందుకు కూలగొడతలేరు? ఇక్కడ కేవలం నిరుపేదల ఇండ్లే కనిపిస్తున్నాయి. అది అందరికి తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసిందే. కాబట్టి వాళ్ళ కాలేజీ కూలగొట్టండి ఫస్ట్, అందరికి సమాన్యాయం అని చెప్పేసి అప్పుడు ఒప్పుకుంటాం మేము. నిరుపేదల ఇల్లు కూలగొట్టి మీరు ఏం సాధిస్తారు? ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టి 100 ఇల్లు కూలగొడితే అది న్యాయం అవుతుందా? ఇప్పుడు స్టార్ట్ అయ్యి కాలేజీ కూలగొట్టాలని అక్కడ స్టూడెంట్స్ లైఫ్ కూడా ఆధారపడి ఉన్నాయి కదా. అంటే ఇక్కడ మనుషుల ప్రాణాలు ఆధారపడి లేవా? అంటే కుటుంబాలు రోడ్డు మీద పడవచ్చా? చిన్న చిన్న పిల్లలండి ఏడుస్తున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ భవిష్యత్ ఏంది మరి? వాళ్ళు ఎక్కడ రోడ్ల మీద ఉండాలా మరి? మనమే ఇంత ఇబ్బంది పడితే ఒక ఇంటర్ డిగ్రీ చదువుతున్న పిల్లలు ఆ కాలేజ్ కాకపోతే ఇంకొక కాలేజ్ లో జాయిన్ అవుతారు, కానీ ఒక ఇల్లు పోతే ఇంకొక ఇల్లు వస్తుందా చెప్పండి? మీరేమైనా ఇస్తున్నారా? వాళ్ళకి ఇల్లు కేటాయిస్తున్నారా? సో మొత్తానికి విసిగిపోయారు, రెండు ప్రధాన పార్టీల పాలనలో మీరు విసిగిపోయారు, అందుకే ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ చాలా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. జూబ్లీహిల్స్ అంటే అద్దాల మేడ అనుకున్నాం, కానీ ఇక్కడికి వస్తే మొత్తము చాలా దారుణంగా ఉంది. రోడ్లు చక్కగా లేవు, మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా లేదు. అసలు ఎంత దారుణం అంటే హైదరాబాద్ లో ఇల్లు కూలిపోయిన వాళ్ళ బాధ ఉంది. రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. 4 లక్షల ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో, ఇంత పెద్ద నియోజకవర్గంలో ఏదైనా అందుబాటులో ఉండాలి, కానీ ఇక్కడికి వస్తే కనీసం ర్యాపిడోలు బుక్ చేసుకున్నా దొరకని పరిస్థితి ఉంది ఇక్కడ. అయితే ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ స్టార్ క్యాంపెయినర్లు తెచ్చుకుంటున్నారు, ఎక్స్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు, అటు నవీన్ యాదవ్ గారు, సీతక్కని, వీళ్ళందరినీ, ఉత్తమ్ కుమార్, వీళ్ళందరూ వస్తున్నారు. మరి మీకు ఎలాంటి పరిస్థితి? మా వాళ్ళు కూడా స్టార్లే కదా, నిరుద్యోగులు స్టార్లు అండి, నిరుద్యోగులు స్టార్లే. ఈ స్టార్లే వీళ్ళని 5 స్టార్లు చేసినాయి, 5 స్టార్ హోటళ్లు తిరిగేటట్టు చేసినాయి. ఈ స్టార్లే ఆ రోజు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి మిమ్మల్ని గెలిపించిరు, ఈ రోజు మీకు క్యాడర్ ఉండేటట్టు చేసిరు. మా పక్కన ఇంకా సూపర్ స్టార్లు ఉన్నారు, ఈ స్టార్లు ఉంటే చాలు మా పక్కన, వాళ్ళు ఎవరు అవసరం లేదు. Thank you. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.